కుట్టడం స్టార్ట్ చేద్దాము. ఇప్పటి వరకు కటింగ్ వీడియో చూసింది కదా, ఇప్పుడు కుట్టుకుందాము. ఇక్కడ ఈమె వచ్చేసి బ్లౌజ్ కుడుతుంది. ఈమె కూడా చిన్న మేడం వచ్చేసి బ్లౌజ్ కుడుతుంది. ఈమె కొత్తగా వస్తుంది ఈరోజు నుంచి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక బ్లౌజ్ కటింగ్ విధానం అయితే చూపిస్తున్నాను. చాలామంది కామెంట్ చేస్తుండ్రు, ఆ కామెంట్ తగ్గట్టు నేను ఈ వీడియో చేస్తా. ప్లస్ మళ్ళీ ఈ బ్లౌజ్ వెరైటీగా ఉంది, అంటే పెద్దవాళ్ళది. ఇది చూస్తే మీరే షాక్ అవుతారు, ఏం బ్లౌజు అనేది. చూడండి ఒక్కసారి. ఈ బ్లౌజ్ విధానం చాలామందికి యూజ్ అవుతుంది, ఊర్లో ఉన్న వాళ్ళైతే, మనకు తెలిసిన వాళ్ళకు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ బ్లౌజ్ కుట్టగలుగుతారు అన్నట్టు. నార్మల్గా క్రాస్ పట్టీలు అవి ఉన్నాయి, కానీ చాలా బాగుంటుంది. మళ్ళీ వేసుకుంటే కొంతమందికి ఇదే బ్లౌజ్ నచ్చుతుంది అన్నట్టు. మీకైతే నేను దేని గురించి చెప్దామనుకుంటున్నానంటే, ఫస్ట్ మనం లైనింగ్ అయితే వాష్ చేసుకున్నాం కదా, ఈ వాష్ చేసుకొని ఆపోజిట్ ఈ అంచులు వేసుకొని మనము నిలబడాలన్నట్టు. ఇట్లా రైట్ సైడ్ ఉంచుకొని నేను బ్లౌజ్ గురించి చూపిస్తాను. చూడండి, ఆపోజిట్ వేసుకొని ఉండి ఇలా మన కరెక్ట్ బేస్ ఉందా, ఈ కరెక్ట్ ఉంటే దేని దగ్గర మనకు ఇది ఎల్ స్కేల్ తోటి డ్రా చేసి కట్ చేసేయాలి. ఇలా స్కేల్ తోటి మనకు ఇది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని కట్ చేసేయాలి. అప్పుడు ఈపు ఎత్తుకపోదు అన్నట్టు, లేకపోతే ఈపు ఎక్కిపోతుంది. ఇలా ఈపు ఎక్కిపోతుంది. నాకు నిన్న మొన్న కామెంట్ ఏం చేసిరంటే, చాలామంది కామెంట్ చేస్తారు. కామెంట్లల్లో కొంతమందికి డాట్స్ మళ్ళీ అన్ని సైజులకి ఇలాగే పెట్టాలా, లేకపోతే వెనక నెక్కు 8 ఇంచెస్ డీప్ ఉంటే షోల్డర్ ఎంత పెట్టాలి, చంక డౌన్ ఎంత పెట్టాలి, ఇలా చిన్న చిన్న కామెంట్స్ అయితే వస్తున్నాయి. నేను వాళ్ళందరికీ షార్ట్స్ రూపంలో చెప్తాను. ఇప్పుడు పెట్టినవి కూడా చాలామంది చాలా రెస్పాన్స్ అవుతున్నారు, చాలామందికి మన యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఈ బ్లౌజ్ అనేది పెద్దవాళ్ళది. చూడండి నెక్ ఎంత చిన్న ఉంది. మళ్ళీ సైజ్ వచ్చేసి ఏంటో చూద్దాము. సైజ్ ఎంత సైజ్ అనేది కూడా మీకు తెలుస్తుంది అన్నట్టు. అమ్మమ్మ వాళ్ళకి నాన్నమ్మ వాళ్ళకి కుట్టాలన్నా కానీ మనకి సైజ్ తెలియాలి. సైజ్ నెక్ వెస్ట్ చెస్ట్ రెండు కొలిస్తేనే మనకు సైజు తెలుస్తుంది. చెస్ట్ సైజు వెస్ట్ సైజుని బట్టి మనం బ్లౌజు కటింగ్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఫస్ట్ నేను వెస్ట్ సైజు కొలుస్తున్నా. వెస్ట్ సైజ్ వచ్చేసి 36. చెస్ట్ కొలవాలి. నేను ఇంతకుముందు చాలా వీడియోలలో చెప్పిన, చెస్ట్ కొలవాలంటే మనం ఉక్స్ పట్టి కొలవాలని, ఎందుకంటే డీప్ నెక్ ఉంటుంది. కాదు, ఇది ఇప్పుడు డీప్ నెక్ లేదు. ఒకసారి ఇలా చూసుకోండి మీరు. ఈ చంక పాయింట్ నుంచి ఈ చంక పాయింట్ వరకు ఇలా వెనక సైడ్ కొలవచ్చు అనే విధానం. ఈ నెక్ అనేది ఈ చంక కంటే కిందికి ఉంటే కొలవద్దు. చంక భాగంకి కరెక్ట్ ఉన్న మీదికున్న ఇక్కడనే కొలుసుకుంటే చాలా బేఫికర్ అన్నట్టు. అంటే మనకు టెన్షన్ ఉండదు, కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి, మినిమం 21.5కి ఇంకొంచెం ఎక్కువ, 22కి 2 పాయింట్స్ తక్కువ ఉంది. అంటే 22 అనుకుందాం. 22 అంటే చెస్ట్ వచ్చేసి ఈ 22ను బై 2 అంటే 44 కదా, 44 అంతే కదా. 22, 22, 44 అంటే చెస్ట్ వచ్చేసి 44. ఓకే, ఇప్పుడు ముందు బాగా కుక్స్ పట్టి కూడా కొలుసుకొని చూద్దాం. మరి మనం ఎన్నిసార్లు కొలుసుకుంటాం కదా, దాన్ని బట్టి క్లియర్ అవుతుందా లేదా అని. ఓకే, అంతే కరెక్ట్గా 10.5 వచ్చింది. 10.5 11 11 22 ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము చెస్ట్ 44 36. ఇది 36 అంటే ఇందులో 4 ప్లస్ ఇందులో 4 8 ఇంచెస్ యాడ్ అయ్యింది దీనికి మాత్రము. అంటే వేస్ట్కు చెస్ట్కు ఎందుకు యాడ్ అయింది ఎక్కువ, క్రాస్ పట్టీలు అది ఏమీ లేదు. ఎలా కుట్టినరో చూపిస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, డీప్ నెక్ ఉన్న వాళ్ళకి, నార్మల్ నెక్ ఉన్న వాళ్ళకి షోల్డర్ ఆమ్ డౌన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే షోల్డర్ తక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు ఇంత పెద్ద బ్లౌజు సైజు, కానీ నువ్వు షోల్డర్ ఎంత తీసుకుంటావు, చాలా తక్కువ తీసుకోవాలి. అది ఎందుకు అంటే షోల్డరు ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలనో చూపిస్తాను నేను ఇంత చిన్న సైజ్ బ్లౌజ్కి. మళ్ళీ ఈ బ్లౌజ్ ఏంది, ఇగో క్రాస్ పట్టీలు లేవు కానీ
2 డాట్స్ వేసిండ్రు కింది భాగంలో. మనం ఒక డాట్స్ వేసుకుంటాం, కానీ తినకు 2 డాట్స్ కావాలంట. నేను ఒకటే డాట్ వేస్తా దేనికైనా, కుడతా నేను కూడా పెద్దవాళ్ళే. క్రాస్ పట్టీలు కుట్టక మనం వీపట్టి డాట్ వేసి పట్టి ఎట్లా వేస్తామో అట్లనే డాట్ వేసి దీనికి పట్టి వేయాలి కాటన్ క్లాత్ తోటి. ఇలా వేసిండ్రు. ఆ వేసే ముందే మనకు వాళ్ళ కిందికి లేవకుండా కరెక్ట్గా షేప్ రానికి 2 డాట్స్ వేయించుకున్నదంట. తను అట్లే వేయించుకుంటుందంట. అయితే నాకు ఇది కస్టమర్స్ ఇది కుట్టి అమ్మ అని అయితే తీసుకొచ్చిండ్రు. ఇలా చూడండి, మళ్ళీ ఉక్స్ పట్టి దగ్గర కరెక్ట్గా ఒక డాట్ వేసుకున్నారు. మళ్ళీ ఈ పక్కల కుట్ల సైడ్ కూడా ఒక డాట్ వేసుకున్నారు. మళ్ళీ చంక వైపున కూడా ఒక డాట్ వేసుకున్నారు. చూడండి, మీరు క్లియర్గా అర్థమవుతుందా, కనబడుతుందా మీకు? ఇలాగన్నట్టు మీకు ఇక్కడికి వెళ్ళి కనబడకపోతే ఇక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడ 2 డాట్స్, పక్కల కుట్ల సైడ్ ఒకటి, ఉక్సు పట్టి సైడ్ ఒకటి, చంకల సైడ్ ఒకటి. ఇలా వేసుకొని వీపట్టిలాగా డాట్ వేసేసిండ్రు. ఉక్స్ పట్టి అన్ని వ్యాజ్యూస్గా వేసుకున్నారు. నేను ముందు భాగం స్ట్రేట్ కట్టింగ్ అన్నట్టు ఇది ఎలా కట్ చేయాలో చూపిస్తా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి, కొలత బ్లౌజ్ తోటే చూపిస్తాను నేను. ఇక ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇలాగే హైట్ను డాటు ప్లస్ షోల్డర్ మధ్యలో ఎట్లా పెట్టింది చూడు, షోల్డర్ జారకుండా ఇలా పెడతారు. కరెక్ట్గా ఉంటే ఇది కరెక్ట్ వచ్చేస్తుంది. మనం కుట్టుకు వదిలేసుకోవాలి. ఇక్కడ విప్పట్టి కుట్టుకి మళ్ళీ పైన ఎగ్జాక్ట్గా పెట్టాలి. మళ్ళీ కుట్టుకు మనం మార్క్ చేసుకోవాలి. చేసుకోగానే ఈ 2 లైన్స్ మనం ఫస్టే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద కుట్టుది కూడా లైన్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకోవడం వల్ల మనకు కన్ఫ్యూజ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొలత వెస్ట్ చూడండి. ఇలాగే 4 మడతలకు ఫోల్డ్ చేసినట్టే చేసి ఇగో ఇలా పెట్టి దీనికి ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసి ఇలా కరెక్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు వదలమంటుండ్రు, ఇక్కడ వదలొచ్చు కదా అంటే ఇక్కడ వదిలితే మనకు పక్కల కుట్ల లైన్ సేమ్ వస్తుంది, ఎక్స్ట్రా లైన్ సేమ్ వస్తుంది అన్నట్టు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి కింది నుంచి నెక్ అనేది ఇక్కడ కుట్టుకు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా అక్కడ నుంచే వదిలేసి ఆడనే పట్టుకొని ఇక పైన కింది నుంచి పైకి పెట్టి ఇలా మార్క్ చేయాలి. మళ్ళీ ఖర్చు అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది మనం కుట్టే ఖర్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళ కుట్టిన బ్లౌజ్ రావాలి. థర్డ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ పాయింట్. ఈజీగా బ్లౌజులు కట్ చేసుకోవచ్చు మీరు నేర్చుకునే వాళ్ళు కూడా కొత్తగా. ఇక్కడ మనం పక్కల కుట్ల లైన్ వేసుకున్నాం కదా, ఈ లైను ఇది కుట్ల లైను. ఈ పక్కల కుట్ల లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఎత్తు పెట్టేసుకోవాలి. వెనక భాగం మాత్రం మనకు కనబడే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని అసలు కరెక్ట్ లైను కుట్టు లైను పెట్టిన తర్వాత ఇది ఈ లైన్ వేసుకోవాలి. ఈ కుట్టు లైనే వేసుకోవాలి. మనం ఎప్పుడైనా కుట్టు లైనే వేసుకోవాలి. కరెక్ట్ ఉందా లేదా చూసుకొని కుట్టు లైన్ వేసుకోండి. ఇది వేసుకున్నామా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో ఆ లైన్ ఇక్కడికి కలపాలంటే మనకు 10.5 రావాలి. 11, 22 మనకు 11 రావాలి. ఒక్క లైను మనకు 11 ఉండాలి. ఇది 11 ఉందా? అసలు నేను 10.5 అన్నా కదా, 11 ఉందా చూద్దాం. కుట్లతో సహా 11, 22 కొంచెం తక్కువ ఉన్నది. మనం అంతే పెట్టుకుందాము. 11 బ్యాక్ పార్ట్ కదా సేమ్ పెట్టుకోవాలి. 11 పెట్టుకోవాలి. ఈ 11కి లైన్ కలపాలి. నేను ముందు 10.5 అని చెప్పిన 11 పెట్టుకోవాలి. ఇది మనకు చెస్ట్ పాయింట్. ఈ చెస్ట్ పాయింట్ ఇది. ఈ చెస్ట్ పాయింట్ 44 ఎట్లా వచ్చిందో మనకు ఫస్ట్ ఒక భాగం 11, 22 అవుతుంది. ఈ బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ కింద షోల్డర్ నుంచి కిందికి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. 5.5కు ఎక్కువ వచ్చింది 2 పాయింట్స్. మనం ఇక్కడ కూడా ఇక్కడ ఎంత పెట్టుకోవాలనో చూపిస్తాను. ఇక నేను ఎలా పెట్టుకోవాలి, నేను అన్ని ఇంచెస్ ప్రకారం ఇది ఇంత వస్తే ఇంత పెట్టుకోండి అని చెప్పను. మీకు అందరు కామెంట్ చేస్తుండ్రు ఎంత పెట్టుకోవాలి, ఏ నెక్కుకి ఎంత పెట్టుకోవాలని. అదేం లేకుండా ఇలా చూసుకోండి. కొంచెం మడత పెట్టేసుకోండి. 4 మడతలు ఇలా మడత పెట్టేసుకొని ఇలా బ్యాక్ సైడ్ కిందికి నెక్ పెట్టుకొని నెక్ ఎలా డిసైడ్ చేయాలనేది, మనము బ్లౌజు చూడగానే నెక్ మనమే మెజర్మెంట్ పెట్టేసి
ఈ బ్లౌజ్కి 2 ఇంచెస్ వస్తుందా 3 ఇంచెస్ వస్తుందా మనం డిసైడ్ చేయొద్దు. వాళ్ళ బ్లౌజు వాళ్ళు తొడిగే షోల్డరు తొడిగే నెక్కును మనం వాళ్ళు వేసుకునే బ్లౌజ్ ప్రకారంగా మనం డిసైడ్ చేయాలి. కొంతమంది నాకు సైజు పెట్టేసి నేను 44 సైజు, నాకు 36 సైజు, నాకు షోల్డర్ ఎంత వస్తుంది, నాకు చంక డౌన్ ఎంత వస్తుందో అని కామెంట్ చేస్తారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. ఎవ్వరికి కానీ నాకు తెలియదు కదా, మీ సైజు మెన్షన్ చేస్తారు, చెస్ట్ సైజ్ వెస్ట్ సైజ్ కానీ నెక్కు తక్కువ ఉందా, నెక్కు చిన్న ఉందా, నెక్కు పెద్ద ఉందా, పెద్ద వాళ్ళదా చిన్న వాళ్ళదా అనేది తెలియదు. వాళ్ళ షోల్డర్ ఎంత ఫీట్ ఎంత అవుతుంది, మనం మ్యాక్సిమము చాలా మట్టుకు 3 పెట్టుకుంటాము, కుట్టేసరికి 3.5 2.5 అవుతుంది. కానీ వీళ్ళది మాత్రం షోల్డర్ ఎక్కువ ఉంది చూడండి. అంటే షోల్డర్ అంటే ఫీట్ మట్టుకు ఎంత ఉంది, రెడీ టు అంటే మొత్తం రెడీ కుట్టిన తర్వాతనే 3.1 అలా ఉంది. కాబట్టి మనము ఇట్లా పావు దక్క 4 అన్నా, ఒక పాయింట్ దక్క 4 అన్నా పెట్టుకోవాలి. 4 పెట్టుకుందాం అనుకోండి అటు ఇటు. అలా పెట్టినప్పుడు మరి నెక్ ఎంత పెట్టుకోవాలి, నెక్ చూడండి, నెక్ మాత్రము దీనికి ఇగో ఇలా సర్దుకుంటుంటే ఎంత వచ్చిందో మనం చూసుకుందాం ఒకసారి. అందరి చెక్ చేసుకోవచ్చు ఇట్లా. ఇగో ఎగ్జాక్ట్ కుట్టి ఇక్కడికి వచ్చింది, కుట్టేసరికి మనం కుట్టేది కట్ చేసేది ఇది అన్నట్టు. ఎప్పుడు వచ్చిన దాన్నే కట్ చేయొద్దు, మనం కుట్టు లోపలికి ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇగో ఇలా అంటే 2.1 అలా వచ్చింది నెక్. నేను 1 చెప్పండి, 2 పెట్టండి 3 పెట్టండి నెక్ అంటే అలా పెట్టొద్దు, ఇది చూసుకోవాలి కొంచెం వాళ్ళది కూడా. ఇది 2.1 అలా వచ్చింది, ఇది 3 ఉంది కాబట్టి ఇది 4 పెట్టుకుందాం, ఒక పాయింట్ తక్కువ 4 పెట్టుకుందాం. దీన్ని కలిపి మొత్తం 6 ఇంచెస్ షోల్డర్ వచ్చింది. ఒక్కసారి బ్లౌజ్ అంతా కట్ చేయడం ఒక ఎత్తు, ఇక్కడ చూసుకోవడం ఒక ఎత్తు. ఇక్కడ ఒక క్లారిటీగా చూసుకున్నాం అనుకో మనము నెక్ షోల్డర్ అనేది కుదురుతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు టైం ఎక్కువ చేసుకొని ఇది షోల్డర్ చూసుకోండి. ఇలా వేసుకో, భుజం జారయి నెక్ కరెక్ట్. ఈ పాయింట్లలో చేంజ్ ఏం కాదు, ఈ పాయింట్ పోయిందేమో మనం పాయింట్ తగ్గట్టు అటు ఇటు కట్ చేసినామో అని కూడా టెన్షన్ పడద్దు. 6 ఇంచెస్కి మనం షోల్డర్ పెట్టాలి. నేను ఇంతకుముందు చెప్పినాను కూడా అండి, నెక్ హై వచ్చినప్పుడు షోల్డర్ ఎక్కువ వస్తుంది. పెద్ద సైజా చిన్న సైజా అని కాదు, కొంతమంది షోల్డర్ ఫీట్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఇది పెట్టుకున్నాం కానీ మనం ఆమ్ రౌండ్ కరెక్ట్ కలిసిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. మనం ఈ లోపల సైడ్ ఉంది కదా, ఈ లోపల సైడ్ లైనే మొత్తం డ్రా చేసుకొని నెక్ డ్రా చేసుకోండి లోపల సైడ్కి. ఇక్కడ ఒక 1/2 ఇంచు పెట్టేసుకొని ఈ స్కేల్ తోటి కూడా మనం ఈ ప్లేస్లకు ఈ స్కేల్ ఇక్కడ వాడాలి, ఈ రౌండ్కు ఇక్కడ సైడ్ వాడాలి. ఇక టర్న్ చేస్తే కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇంతే, ఇది అయిపోయిందా నెక్. ఇవన్నీ అయిపోయినాయి. మనకు ఒక ఆమ్ రౌండ్ ఉంది, ఆమ్ రౌండ్ కూడా మనం వాళ్ళ బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్ 9 వచ్చింది కదా, మనకు కూడా 9 రావాలి. అక్కడ కుట్టు వదిలిపెట్టే పెట్టినాం కదా, ఇట్లా ఎగ్జాక్ట్ 9 వచ్చింది. మనకి ఇది 1.5 ఉంచుకోవాలి. ఇక్కడ మార్క్ పెట్టేసి ఈ స్కేల్ తోటి ఇది కరువు అనేది కిందికి చంక వైపు రావాలి. ఇగో ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడికి అన్నట్టు నాకు ఇవి 2 కరెక్ట్ వచ్చినాయి. ఆమ్ రౌండ్ నెక్ ఈ షోల్డర్ కట్ చేసిందంటే బ్లౌజ్ కుదురుతుంది. నువ్వు ఇక్కడ లూజు టైట్ అయినా పక్కల కుట్లు టైట్ లూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ నెక్ చిన్న పెద్ద ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ 2 పాయింట్లే మనకు కుదరాలి. అయిపోయింది. కత్తెర ఓపెన్ చేసి ఎట్లా కట్ చేస్తున్నావు. ఇలా ఎక్కువ ఓపెన్ చేసి టక్కన కట్ చేసేయాలి. దాన్ని మళ్ళీ ఇటు అటు పెట్టొద్దు. ఇంకా మళ్ళీ సేమ్ ఇంతకుముందు చెప్పినది షోల్డర్ మిడిల్లోనే స్టార్ట్ చేసుకొని షోల్డర్ మిడిల్లోనే డాట్లు వేసుకోవాలి. ఇది డీప్ నెక్కులకు హై నెక్కులకి కొంచెం చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మనం సేమ్ ఉన్నది కదా బ్లౌజు, ఇది నార్మల్ నెక్ కాబట్టి మనం ఇది కరెక్ట్గా పెట్టేసుకోవాలి. దీనికి మళ్ళీ నెక్ పైకి ఉంది కాబట్టి దీనికి 4.5 ఇంచులు పెట్టుకోవాలి డాటు. ఇలా 4.5 ఇంచులు పెట్టేసి బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఫ్రంట్ పార్ట్ చూడాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ వీడియో చూడండి.
ఫ్రంట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ బ్లౌజ్ గురించి మీరు విన్నారు కదా, ఫ్రంట్ పార్ట్లో క్రాస్ పట్టి లేదు దీనికి, కానీ డాట్స్ 2 వేసిండ్రు. వట్టి పట్టే వీపట్టిలాగా పట్టి వేసిండ్రు, పెద్ద మనిషిలాగా కాదంట. కానీ ఆమె క్రాస్ పట్టి ఇష్టం ఉండదంట. మళ్ళీ డాట్స్ 2 వేసుకుందంటే షేప్ కరెక్ట్ రావాలి, కిందికి మళ్ళీ పట్టినట్టు కూర్చోవాలని చెప్పి 2 డాట్స్ వేసుకుంటుందంట. అట్లనే ఇగో 2 డాట్స్ కనబడుతున్నాయి. ఇదే ఫస్ట్ టైం. ఒక డాట్ వేసి కుడతాం మనం రవికలాగా, చాలా మందికి అట్లా కాదంటే 2 ఒకటే వేస్తాము పెద్దగా. ఈ 2 డాట్స్ మళ్ళీ పొడవు కూడా ఎక్కువ తీసుకోలేదు, పొట్టిగాని తీసుకుంది. మళ్ళీ ఇది ఇంత తీసుకుంది, ఇది కొంచెం పొడవు ఎక్కువ తీసుకుంది, కొంచెం తక్కువ తీసుకుంది. ఈ బ్లౌజ్ ముందు భాగం చూద్దాం ఒక్కసారి. ఇది నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు, అంటే ఇప్పుడు తాతమ్మ వాళ్ళు అనాలి, మన నానమ్మ అమ్మమ్మ కాకుండా తాతమ్మ వాళ్ళు వేసుకునే బ్లౌజ్ అన్నట్టు. అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ స్టైల్ అయిపోయారు. మరి నేను కూడా అమ్మమ్మని, నేను కూడా వేసుకోవాలి కదా. తాతమ్మలు కూడా వేసుకుంటలే, మా అమ్మ కూడా వేసుకుంటలేదు. ఇక సీనియర్ ముసలమ్మలు. ఇప్పుడు దీన్ని స్ట్రేట్ కటింగ్. ఇప్పటిదాకా మీకు క్రాస్ కటింగ్ చెప్పిన, స్ట్రేట్ కటింగ్ ఎప్పుడు చెప్పలేదు. రవి కంటే స్ట్రేట్ కటింగ్ అంటే చాలామంది ఇప్పుడు క్రాస్ అంటే ఇలా పెట్టేస్తారు, మీకు అర్థమైపోయింది. ఇప్పుడు స్ట్రేట్ కటింగ్ అంటే ఇది ఇటు తిప్పుకోవాలి, ఇగో ఇటు తిప్పి ఇగో ఇలా పెట్టాలి. మన క్లాత్ అనేది ఎంత సేవ్ అవుతుంది చూడు. ఇళ్ళకి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ నీకు క్రాస్ పట్టేస్తుంది, ఇక్కడ చంక ఈ ఇళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ నీకు హ్యాండ్స్ వచ్చేస్తాయి, అంత వస్తాయి. మళ్ళీ నీకు ఇప్పుడు క్రాస్ పట్టి లేదు తనకు కాబట్టి ఇంత క్లాత్ ఉండాలి. సేమ్ ఇప్పుడు ప్రిన్స్ కట్ లాగా, నువ్వు ప్రిన్స్ కట్ కూడా ఇదే మాదిరిగా పెట్టాలి. సేమ్ ప్రిన్స్ కట్ స్ట్రేట్ వస్తుంది, ఇంట్లోనే పెట్టేసేయాలి ప్రిన్స్ కట్. నువ్వు ముందు బటన్స్ పెట్టుకుంటే ఈ ఓపెన్ సైడ్ పెట్టాలి, నువ్వు బ్యాక్ బటన్స్ పెట్టుకుంటే ఫస్టే ఈ బ్యాక్ ఓపెన్ సైడ్ ముందు భాగం తీసుకొని ఈ ఓపెన్ సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది అంతే. కానీ ముందు భాగం ముక్స్ పెట్టుకుంటాం ప్రిన్స్ కట్ కంటే ఇదే ఇగో ఇట్లనే పెట్టాలి క్లాత్. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రిన్స్ కట్ పెడదాం. అప్పుడు పెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, చుట్టూ తెలుసు కదా ఆ బ్లౌజ్లకి వేసినట్టే బ్యాక్ ఓపెన్ ఉంటే ఫ్రంట్ ఓపెన్ లేకుండా ఇటు పెట్టాలి. దీన్ని ఫస్ట్ చుట్టూ డ్రా చేసుకోవాలి, సేమ్ కదా చుట్టూ అన్నిట్లాగానే. నెక్ రౌండ్ కర్వ్ వేయొద్దు, ఓన్లీ మనకు ముందు నెక్ వాళ్ళది ఎంత ఉందో తెలియదు కదా. సేమ్ ఇది ఆ బ్లౌజులు చేసినట్టే మొత్తం చేసేయాలి. ఏం కాదు ఇక ఇది వేసినాక ఇప్పటిదాకా కూర్చున్న కొద్దిసేపు ఇది రౌండ్ వేసుకో చంక. ఇప్పుడు ఈజీ, ఇక ఇది అయిపోయింది కదా మనకి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ -2 ఇంచ్ వేయని అవసరం లేదు ఈ బ్లౌజ్కి, ఇది అవసరం లేదు. ఇప్పుడు ఇది ఫస్ట్ పాయింట్, ఇది దీంట్లో 1/2 ఇంచ్ మైనస్ చేసేసి మనం ఇదే స్కేల్ తోటి సేమ్ ఈ స్కేల్ ఇప్పటిదాకా కర్వ్ ఎట్లా పెట్టుకున్నామో ఈ సంక సైడ్ పెట్టుకొని అలాగే ఇది కూడా ఈ లైన్కు బయటకోకుండా చూసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ వాళ్ళ బ్లౌజ్ ఉక్స్ పట్టి పట్టుకోవాలి. ఉక్స్ పట్టి పట్టుకొని చూసుకోవాలి, డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక షోల్డర్ మీద పెట్టినామనుకో ఇది మనం కుట్టుకు పెట్టుకోవాలి, కిందికి పెట్టుకొని ఈ లైన్కు టచ్ అవుతూ తిరుగుతూ మళ్ళీ ఈ లైన్కు టచ్ అయ్యే వరకు ఇలా తిప్పుకోవాలి. అంతేనా? ఇక్కడ మార్క్ ఇది పొడుగు సరిపోయింది చూడు కరెక్ట్గా. వాళ్ళు వీపు డాట్ వేసే కుట్టుకోతే పైనకి వచ్చేస్తుంది. ఇంకా ఈ డాట్కు వీపు రెండుటికి కావాలి చూడు. ఓకే అవుతుంది కదా. ఇప్పుడు ఈ డాట్కి క్లాత్ దీనికి రెండిటికి పోతే కరెక్ట్ అయిపోతుంది. ఇట్లా పెట్టేసుకొని చూసుకొని ఇప్పుడు మనం నెక్ గీసేసుకోవాలి. ఫస్ట్ సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్, దీంట్లో కూడా ఈ పొడవు ఏమీ లేదు. మనం ఇలా కొలత బ్లౌజ్ ప్రకారమే మనం డాట్ పెట్టేసుకోవాలి. డాట్ ఏడ పెట్టుకుంటారో ఆ డాట్ అంతే. ఇక్కడ కూడా కింద ఈ డాట్ ఎక్కడ పెట్టుకున్నారో ఈ డాట్ ఎక్కడ పెట్టుకున్నారో చూసుకోవాలి. మనకి ఈ రెండు డాట్లు వేసేసరికి పక్కల కుట్లు కూడా ఇది కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. అంతే కదా. ఈ రెండు డాట్లు మంచిగా తీసుకోవడం వల్ల మనకు
ఈ గ్యాప్ అంతా ఈ 2 ఇంచుల గ్యాప్ అంతా వెళ్ళిపోతుంది. సేమ్ ప్రిన్స్ కట్కి కూడా అట్లనే కదా, మనకి ఇక్కడ ఎంత తీసుకుంటామో ప్రిన్స్ కట్కి ఇక్కడ అంత పెంచుకుంటాము, అలాగే సేమ్ ఇది కూడా. ఇంకేం లేదు, బ్లౌజ్ అయిపోయింది పూర్తి. ఇక్కడ సైడ్ నుంచి ఒక డాట్ వేసేసుకున్నారు వాళ్ళు, ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం పెద్దగా వేసుకున్నారు, ఇక్కడ కొంచెం చిన్నగా వేసుకున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి వేసుకున్నారు. ఇవన్నీ సేమ్ ప్రాసెస్ లాగా మనం ఇక్కడ నుంచి ఇటు ఒకటి వేసుకున్నాం చంక భాగం నుంచి. ఈ 2 డాట్లు ఒక్కసారి వేసుకునే బదులు 2 సార్లు వేసుకుంటారు వాళ్ళు. మనమైతే రవికకు ఒక్కసారి వేసుకుంటాం, మిడిల్లో చూసుకుంటాం, పొడి వేస్తాం అంతే. ఈ ముందు భాగం ఇంతే ఈజీ. అందరు 2 డాట్లు వేసుకోకండి, తన అట్లా కిందికి పట్టేసినట్టు కావాలని చూసిన. సరిపోతుంది, సరిపోలేదా? సరిపోతుంది చూసిన. 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది ముందు దానికంటే. ఇది లోతు పాయింట్నే కట్ చేసుకోవాలి. ఇది 5 మన లైన్ కిందిదేనా? లేదు కిందిదే, ఇక్కడికే పెట్టిన. ఇదే లైన్, మార్క్ లైన్ ఇదే. ఆ పైన దాంది కావచ్చు. ఇది తీసిన లోతు. ఇది కొంచెం ఇటు పెట్టుకోవాలి, మార్కింగ్ ఇట్లా వేసుకోవాలి. డాట్ కొంచెం క్రాస్ అండి, కొంచెం క్రాస్ వేసుకోవాలి. చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్. ఇది కరెక్ట్ వచ్చింది. ఇగో ఇది కూడా కొంచెం ఈడికి ఇది వచ్చింది చూడు, ఇట్లా 3 పాయింట్లు తెలుస్తుంది చూడు, అట్లా పెట్టాలి. ఇది కూడా వాళ్ళు ఇక్కడికి పెట్టుకున్నారు ఈ డాట్ ప్రకారంగా. ఈ 3 డాట్లకి ఇది పెట్టిర్రు, ఈ డాట్లకి ఇది పెట్టిర్రు. ఎవరు అలవాటు వాళ్ళకు వచ్చిన వాళ్ళు కాబట్టి నాకు ఇట్లా సెట్ అవుతుందని కుట్టుకుంటారు అన్నట్టు. ఇది క్రాస్ పట్టీ అవసరం లేదు కాబట్టి దీనికి పట్టీలు కావాలి కదా. మనం ఇట్లా 1 ఇంచ్ 1.5 ఇంచ్ పట్టీ తీసేసుకొని దీనికి లావు తీసుకుంది ముందు భాగం లేవకుండా. మన క్రాస్ పట్టీ వేసినంత ఇట్లా వేసింది లావుగా, అంటే 2 ఇంచ్ అలా తీసుకున్నారు చూడు. వెనక భాగం ముందు భాగం రెడీ అయిపోయింది. ఐన్స్ అయితే కామన్గా ఉంటాయి కాబట్టి నేను వీడియో ఏం చూపించట్లేదు. ఇక్కడి వరకే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మనం నెక్స్ట్ వీడియో చూసుకుందాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మరి ఇంకా మీకు ఒక